అందరికీ నమస్కారం. వెల్ల కామెర్ల మందు పుట్టి 100 ఏళ్ళు దాటింది. మన తూర్పుగోదావరి జిల్లా, పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం సమీపంలో ఉన్న ఈ వెల్ల గ్రామం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నాకు తెలిసి రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా చాలా పాపులర్. కేవలం ఆ గ్రామంలో ఇచ్చే కామెర్ల మందు వల్లనే ఆ ప్రాంతం కానీ ఆ గ్రామం కానీ అంత ప్రసిద్ధి చెందింది. దాదాపు 1920 నుంచి 1920 నుంచి ఇప్పుడు దాకా 3 తరాలుగా ఈ కామెర్లకి మందు ఇస్తూ ఉన్నారు ఒకే కుటుంబం. దాదాపుగా ఈ 100 ఏళ్ళలో కొన్ని లక్షల మంది ఈ మందు తీసుకుని ఉంటారు. కొన్ని లక్షల మంది జీవితాలు సేవ్ అయి ఉంటాయి. బహుశా ఒక కుటుంబానికి ఇలాంటి ఒక చరిత్ర దక్కడం అనేది అరుదైన సంఘటన. వెల్ల కామెర్ల మందు వాడిన వాళ్ళలో చాలామంది పెద్ద పెద్దలు, ఇంక్లూడింగ్ అంటే డాక్టర్ల చేతిలో నయం కానీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కామెర్లు తగ్గించుకున్నారని చాలా ఇన్సిడెంట్స్ చెప్తూ ఉంటారు. 1920లో గుండుబోగుల సూర్యారావు గారు దీన్ని ప్రారంభిస్తే 1984లో ఆయన పరమపదించే వరకు ఇది ఇట్లాగే ఆయనే మందిస్తూ ఉండేవారు. ఆ తర్వాత నెక్స్ట్ తరం వారి కుమారులు, ప్రధానంగా నాగయ్య కాపు గారు, స్వామినాయుడు గారు, కుమార్తె వీరయ్యమ్మ గారు, వీరు కూడా ఆ పరంపర కొనసాగిస్తూ వస్తున్నారు. ఇంచుమించుగా 100 ఏళ్ళు దాటింది. ఈ సందర్భంగా ఆ కుటుంబం దీన్ని సేవలో తరతరాలుగా ఉన్న వాళ్ళ వంశీకులు కానీ కుటుంబ సభ్యులు కానీ దీనికి సంబంధించి దీని ఫౌండర్గా ఉన్న ఆయన్ని, ఆ తరతరాలుగా మందిస్తున్న పెద్దలందరినీ గుర్తు చేసుకుంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషం. ఎందుకంటే వైద్యంలో సేవలు అందించే ఒక అరుదైన అవకాశాలు కొంతమందికి వస్తాయి. ఇది ప్రూవ్డ్ కూడా. లేకపోతే ఇన్ని లక్షల మంది ఈ మందుని తీసుకుని ఎక్కడెక్కడి నుంచో వచ్చి, మన రాష్ట్రంలో కాదు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇన్ని వేల మంది ఈ మందుని తీసుకుని నయం చేసుకున్నారంటే ఇది ఒక ప్రూవ్డ్ ఫార్ములా అయి ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా దీన్ని ఈ కుటుంబ సభ్యులు ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా వ్యాధులకి వాళ్ళ మందులు లేని పరిస్థితే కాదు, మందులు ఉన్నా కూడా భరించలేని పరిస్థితిలో పేదలు ఉన్నారు. అలాంటి ఎంతోమంది పేదలకు ఉపయోగపడే ఇలాంటి ఈ వైద్యాన్ని, ఇది ప్రకృతి వైద్యం అంటామా, ఆయుర్వేద వైద్యం అంటామా, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. తర్వాత తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఈ వెల్ల వల్ల ఈ ప్రాంతానికి పేరు వచ్చిన ఆ సంఘటన గుర్తు చేసుకుని చాలామంది చాలా సంతృప్తిగా, గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. మా గ్రామం వెల్ల పక్కన ఉందనో, లేకపోతే వెల్ల సమీపంలో మేము ఉంటామనో చెప్తూ ఉంటారు. అంత పాపులర్ ఇది. సో ఆ కుటుంబానికి, వారి పరంపర కొనసాగిస్తున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. దీన్ని ఇలాగే కొనసాగించాలి. దీనికి ఎప్పుడు మా వైపు నుంచి ఎలాంటి సాయం చేయడానికైనా సరే మేము అందరం కూడా సంసిద్ధంగా ఉంటామని చెప్తూ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.